హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బఠానీ చాట్ అండి. మరి ఈ బఠానీ చాట్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. పచ్చి బఠానీలండి, ఇవి ఒక కప్పు తీసుకొని వీటిని 2 కప్పుల వాటర్లో ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ తెల్ల బఠానీలు తీసుకున్నానండి. ఆ ప్లేస్లో పచ్చ బఠానీలనైనా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు అండి. వీటిని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలానే ఉల్లిపాయ పేస్ట్ మరియు టమాటో పేస్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, కార్న్ చిప్స్, అలానే జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో మనం 6 గంటల పాటు నానబెట్టుకున్న బఠానీలని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్టు, అలానే 1 స్పూన్ నూనె, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి వీటిని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5-6 విజిల్ తర్వాత మూత తీసేసుకొని చెక్ చేసుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నుంచి సగం పప్పుని తీసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీని వేసుకుందామండి. నేనైతే 2 టమాటోలను తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బఠానీ పప్పును వేసేసుకుందాం. అలానే సగం బఠానీలు ఉంచుకున్నాం కదండి, ఆ బఠానీలు కూడా వేసుకొని ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలాలన్నిటినీ వేసేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కూడా ఇందులో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత చూస్తే చాట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలానే కొత్తిమీర మరియు టమాటో ముక్కలు, ఇప్పుడు కార్న్ చిప్స్ని వేసేసుకుందామండి. మీ దగ్గర కనుక కారపు బూందీ ఉంటే దానిని కూడా వేసేసుకోవచ్చు. ఇలా కార్న్ చిప్స్ కూడా వేసేసుకున్న తర్వాత మనం పైనుంచి ఒక 1/2 నిమ్మకాయని ఈ విధంగా చల్లుకుందాం. ఇక్కడ నేను కొంచెం కారపూసని కూడా చల్లుకొని తీసుకున్నానండి. చాట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపిస్తే ఈ చాట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.